10వ వచనం చదువుదాం. జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. The fear of the Lord is the beginning of wisdom, and knowledge of the Holy One is understanding. Hallelujah. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అనేది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. బైబిల్లో మనము అనేక సందర్భాల్లో చూస్తాం దేవునికి భయపడు వారిని ప్రభు ఎలా దీవించాడో, భయపడని తోసిపుచ్చి వ్యతిరేకించే వారిని వారికి వాళ్ళు ఏం కొని తెచ్చుకున్నారో మనం చూస్తూ ఉంటాం బైబిల్లో, అవునా? బట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఎవ్రీ బిలీవర్. దేవుని యందు భయం అనేది ప్రతి ఒక్క విశ్వాసికి అది ఎంతో ఆశీర్వాదకరం. భయం అంటే ఏంటిదంటే ఇట్లా ఉనికిపోవాలా. బైబిల్లో కొన్నిసార్లు సందర్భాలు చూస్తాం, ఆయన వస్తున్నాడు వణుకుడి అని, అవునా? సో చాలా సందర్భాలు చూస్తాం. యాక్చువల్గా ఫియర్ అనేది అది కాదు. ఫియర్ అనేది ఒబేయింగ్. భయము అనేది ఏంటిదంటే, భయము భక్తులు అంటే ఏంటిదంటే ప్రభు మాటకి లోబడడం, దేవుని మాటకి విధేయత చూపించడం, ఆయన మాట అనుసారంగా జీవించడం, ఆయనకు చెవియొగ్గడం, ఆయన మాటలకి అంగీకరించడం అనేది ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఉంటున్న దినాల్లో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఎక్కడ కనిపిస్తలేదు. ప్రస్తుత కాలంలో సంఘాలలో విశ్వాసుల్లో కూడా ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడువారు కనిపించట్లేదు. ఎందుకంటే ఏమైపోయిందంటే అలవాటు పడ్డ క్రైస్తవులు ఉన్నారు. ఏమన్నారు? అలవాటు పడిపోయిన క్రైస్తవులు ఉన్నారు, అలవాటు పడ్డ క్రైస్తవులు ఉన్నారు, అవునా? ఫియర్ క్రియారూపకంగా కనిపించట్లేదు. ఫియర్ ఏంటిదంట? క్రియారూపంగా కనిపించట్లేదు, అవునా? నీకు ప్రభు తెలుసా అంటే 2 చేతులు ఎత్తుతారు, అవునా? మరి నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే అదేందండి నేను దేవునికి భయపడుతున్నానండి అంటారు. మరి దేవునికి భయపడుతున్నప్పుడు వేర్ ఈజ్ యువర్ టైమింగ్, వేర్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్, వేర్ ఈజ్ యువర్ హోలీనెస్, వేర్ ఈజ్ యువర్ రైచియస్నెస్, అవునా? ఆ నీతి పరిశుద్ధత, దేవుని వెంబడించడం అనేది ఏమైపోయాయి? అదే కనిపించట్లేదు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అర్థమైన గట్టిగా చెప్పాలా, అవునా? ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది కనిపించట్లేదు. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానమునకు మూలమంట. అదే జ్ఞానమునకి మూలమంట, అవునా? మూలం అంటే ఏంటిదంటే భూమికి ఆధారం ఏందయ్యా అంటే జ్ఞానం అని చెప్పొచ్చు. జ్ఞానానికి మూలం ఎవరంటే గాడ్. హల్లెలూయా. అవునా? ఆయన జ్ఞానం వల్ల, వివేచన వల్ల ఇదంతా స్థిరపరచాడు, విస్తరింపజేశాడు, అవునా? అవన్నింటి దేవుడు కలగజేశాడు. సో ఫియర్ అనేది విశ్వాసంలో కనిపించట్లేదు. ఫియర్ అనేది కనిపించట్లేదు, అవునా? నేను ఒక మాట చెప్తా, ఒక్కసారి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం, ఒక్కసారి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం, అవునా? ఎవరన్నా 30 years ఇండస్ట్రీ ఎవరు ఉన్నారా? లేరా? అవునా? మేము 20 సంవత్సరాలు అవుతుంది ప్రభు నమ్ముకొని, 30 సంవత్సరాలు అవుతుంది నమ్ముకొని. నేనంటాను, ఆ నమ్ముకున్న దినాల్లో నీ ఫెయిత్ఫుల్నెస్ ఎలా ఉంది, నీ విశ్వాసం, నీ భయము భక్తి, దేవుని యందు అత్యాసక్తి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అక్కడి నుంచి మళ్ళీ 25కి వచ్చేసాయి, ఇప్పుడు ఎట్లుందో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీకు నువ్వే అర్థంలో పోయి చూసుకుంటే అర్థమైపోతుంది తేడా ఉందంటే. మొత్తం చేంజ్, కంప్లీట్ చేంజ్ బికాజ్ ఆఫ్ ట్రెండ్. హల్లెలూయా. కానీ అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, అవునా? జోసెఫ్ యాజ్ ఫియర్. యోసేపుకి ఏముందంటే భయం ఉందంట. దేవుడిని చూడలేదు కానీ ఆయన ఇచ్చిన దర్శనము, తనని పెంచిన పెంపకము, తనని ప్రోత్సాహపరుస్తున్న తండ్రి, వారి యొక్క డిసెండెంట్స్, వారి యొక్క పితరులు, వారి యొక్క తల్లిదండ్రులు,
వాళ్ళు చూపించిన విధేయత, భక్తి ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. అందుకనే ఆయన అడ్జస్ట్ అయిపోయి, ఎవరు ఆమె పేరేం పేరు? పొతిఫర్ భార్య. ఆమెతో అడ్జస్ట్ అయిపోలే కానీ రన్ అంట, అక్కడి నుంచి ఏం చేయదంట, పరిగెత్తుకొని పారిపోయాడంట. జైల్లో ఉండడానికైనా ఏమంటారు కదా, చిప్పకూడు తినడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ ఏంది, తనతో అగ్రి కావాలంట, అగ్రిమెంట్ చేయలేదంట. ఏంటిది? సిన్, దేవునికి వ్యతిరేకంగా ఉన్నది, దేవుని నుంచి దూరపరిచింది. అవునా? దేవునికి ఆయాసం కలిగించేసేదాన్ని పరిగెత్తుకొని పారిపోయినంట. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.